ఈ వీడియో చివరిదాకా చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. కష్టాన్ని కాదంటేనో కసురుకుంటేనో కుదరదు, దాన్ని ఎదిరించాలి, ఎదురీదాలి. జీవితంలో కొన్ని తెలియని ప్రశ్నలే కష్టంలా మనకు ఎదురైతాయి. అలాంటి తెలియని ప్రశ్నల కోసమే యుద్ధం చెయ్యాలి, సమాధానం సాధించాలి. ప్రతి క్షణం ప్రయాణమే ఈ జీవితం. అందులో ప్రశ్నలు ఎదురై సమాధానాలు కరువైనప్పుడే దాన్ని కష్టంగా భావిస్తాం, భయంతో బాధపడతాం. కొన్నిసార్లు అర్థం కాని అడవి మార్గంలా కనిపిస్తుంది మన జీవితం. దిక్కులేని సముద్ర మార్గంలా సాగుతుంది మన పయనం. అలాంటప్పుడు ఆవేదనతో కాదు, ఆలోచనతో అడుగేయాలి. నీళ్ళని వడిసిపట్టి 100 కిలోమీటర్లు పరుగు పెట్టిస్తున్న మనిషి మేధస్సు ముందు ఈ సమస్యలు ఎంత, వాటి బలమెంత? కనిపించని ఆ గాలిని ఆధారం చేసి గగనానికి ఎగురుతున్న ఈ మనిషి మేధస్సు ముందు ఈ కష్టమెంత, దాని దమ్మెంత? అసలు నీకొచ్చిన సమస్యలు ఎవరికి ఇంతకు ముందు రాలేదనుకుంటున్నావా? ఇక ముందు రావనుకుంటున్నావా? నరాల్లో పారే రక్తం నేల మీద రాలుతున్న యుద్ధాన్ని వదలని వీరుల ముందు నువ్వు చేస్తున్న పోరాటం ఎంత? రక్తం చిందించి రాజ్యాలనే జయించిన ఆ వీరుల ముందు నువ్వు చేసే సాధన ఎంత? ఎప్పుడైనా నాకే కష్టం వచ్చింది, నేనే కష్టపడుతున్నానని అనే ముందు ఆ వీరుల పోరాట ప్రయాణాన్ని గుర్తు తెచ్చుకో. నువ్వు చెయ్యాల్సిన యుద్ధం ఎవరినో మెప్పించడానికో, ఎవరి మెప్పులు పొందడానికో కాదు, కానీ నీ ఓటమిని జయించడానికి, నీ కలలను నెరవేర్చుకోవడానికి చెయ్యి. దేశం కోసం తర్వాత చేద్దువులే, మొదట నీ కోసం చెయ్యి. కుదిరితే నీ కుటుంబం కోసం చెయ్యి ఆ యుద్ధం. ఎందుకంటే నువ్వు మారిన రోజు దేశం మారినట్టే. దేశం కోసం నువ్వేది పనిగట్టుకొని యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. నువ్వు మారితే దేశం మారినట్టే. నువ్వు జీవించగలిగితే దేశం బ్రతికినట్టే, దేశం బలం పెరిగినట్టే. సాధారణ మనుషులే శాశ్వతమైన కీర్తిని సాధించింది నిరంతరం గెలిచినందుకు కాదు, నిరంతరం పోరాడినందుకు. ఓటమిని చూసి పారిపోకుండా ఎదురు నిలబడి సముద్ర కెరటంలా ఎగిసిపడినందుకు. శరీరానికే కానీ ఆత్మకు కాదు అలసట అని ఆత్మవిశ్వాసంతో పోరాడినందుకు. సహాయం అనేది చచ్చిన శవానికి కావాలి, నలుగురు మొయ్యడానికి. కానీ నెత్తురు ఉడుకుతూ నిత్యం పోరాడగలిగే నీకెందుకు ఒకరి సహాయం? అడిగితే దేవుణ్ణే అడుగు, కానీ మనిషి సహాయం ఎన్నడూ ఆశించకు. ఎందుకంటే అక్కరకు వాడుకునే బంధాలే కానీ అవసరానికి ఆదుకునే బంధువులు లేరు నీ చుట్టూ. ఉంటారని భ్రమపడుతున్నావంతే. అందుకే కుదిరితే ఒక్కడివే పోరాడు, లేదంటే ఓటమిని అంగీకరించి మళ్ళీ మొదటి నుంచి ప్రారంభించు. బ్రతికున్నన్ని రోజులు పోరాడు, కానీ బానిసగా మాత్రం జీవించకు. కంగారెందుకు? ముందు గెలిచినోడు 100 సంవత్సరాలు, తర్వాత గెలిచినోడు 50 సంవత్సరాలే బ్రతుకుతాడా ఏంటి? ఇద్దరి ప్రాణము ఒక్కటే, ఇద్దరి పోరాటము ఒక్కటే. నువ్వు గెలిచే రోజు మారొచ్చు, కానీ నువ్వు గెలిచే తీరు మారదు. నువ్వు చేస్తున్న యుద్ధం నిన్ను నమ్మిన వాళ్లకు భరోసాగా మారాలి, కానీ నీకు భారం కాకూడదు.